న్యూస్ కి స్వాగతం. ఈ రోజు నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ సెంటర్లో 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఏర్పాట్లు ఎలా చేశారు మరియు ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు అనే విషయాలను టీఎన్ న్యూస్ తో పరీక్షా సెంటర్ పర్యవేక్షణాధికారి పంచుకున్నారు. మరియు హెల్త్ సిబ్బంది కూడా పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఒత్తిడి వల్ల ఇబ్బంది జరిగితే ముందు జాగ్రత్త కోసం మెడిసిన్ కూడా సిద్ధంగా ఉంచుకున్నామంటూ హెల్త్ సూపర్వైజర్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాసిన విధానంలో కూడా వారి వారి అభిప్రాయాలను టీఎన్ న్యూస్ తో పంచుకున్నారు. ఓకే అండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు 10వ తరగతి పరీక్షలు పిల్లలు ఏ విధంగా రాసిన విషయాన్ని మనం పిల్లలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, బయట సింపుల్ వచ్చిందా? ఇంత లాస్ట్ కదా, ఎన్ని మార్క్స్ రావచ్చు? ఒక 70. అవునా? ఓవరాల్గా పేపర్ ఈజీ ఉంది కదా. చెప్పింది ఎలా ఉంటుంది? బాగుందా? ఎంత కండక్ట్ బాగుంది? ఓకే, చెప్పండి మేడం. ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ మోడల్ స్కూల్లో, తెలంగాణ మోడల్ స్కూల్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ అక్కడ మీరు స్టాల్ ఏర్పాటు చేశారు కదా, మెడిసిన్ సంబంధించి స్టాల్ ఏర్పాటు చేశారు కదా. ఈ స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం జరుగుతున్నారు, మీరు ఎలాంటి మెడిసిన్ పెట్టారు ఒకసారి చెప్పండి. నా పేరు ఎస్ మణిమాల, హెల్త్ సూపర్వైజరు గుండుమల్ పిఎస్సి. ఏంటిదంటే ఇక్కడ క్యాంపు పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు పిల్లలు ఎవరైనా టెన్షన్ పడుతుంటారు కదా. టెన్షన్స్ గురై వాళ్ళకు మోషన్, ఒకవేళ వామిటింగ్స్, మోషన్స్ అయినా కానీ ఇక్కడ ఓఆర్ఎస్, ఒక ఫీవర్ వచ్చిన పారాసిటమాల్, కాండం సెట్ అనేది వామిటింగ్స్ ట్యాబ్లెట్లు, అన్ని ట్యాబ్లెట్లు పెట్టి క్యాంపు ఏర్పాటు చేయమన్నారు. అందుకని ఇక్కడ క్యాంపు పెట్టినాము. ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఉంటుంది క్యాంపు. థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు ఈ గుండుమల్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 10వ తరగతి పిల్లలకు ఎగ్జామ్ సెంటర్కి ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్కు హాజరుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీ మాటలు చెప్పండి సార్. ఇక్కడ టోటల్గా 152 మెంబర్స్ అలాట్ కావడం జరిగింది. 81 మెంబర్స్ ఫ్రమ్ మోడల్ స్కూల్ అండ్ 71 మెంబర్స్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ గుండుమల్. టోటల్గా 152 మెంబర్స్. ఇంగ్లీష్ మీడియం వచ్చి 102 మెంబర్స్, తెలుగు మీడియంలో 50 మెంబర్స్ వస్తున్నారు. మొత్తం ఇక్కడ టోటల్గా 6 రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క రూమ్లో 24 చొప్పున, లాస్ట్ రూమ్లో 32 2 ఇన్విజిలేటర్లు ఇవ్వడం. 8 మెంబర్స్ ఇన్విజిలేటర్స్ అలాటెడ్ అయినారు. ఇక్కడ సిఎస్ ఐఎమ్ కృష్ణగౌడ్ అండ్ డిఓగా జి కృష్ణమూర్తి, సిసిగా ఉమామహేశ్వర్ రెడ్డి అలాట్ అయ్యి కామ్ గోయింగ్ లోపల ఏర్పాటు చేయడం అనేది మా సంకల్పం. ఇప్పుడు ఒక రూమ్లో 24 మెంబర్స్ అంటే ఒక బెంచ్కి ఉంటారు అంటే ఒక్కరే బెంచ్ ఒక్క రూమ్ లోపల 24 బెంచ్లు ఉన్నాయి ఏర్పాటు చేసి బెంచ్కి ఒకరు చొప్పున. రెండోసారి ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగే విషయంలో మీకు పోలీస్ బందోబస్తు అంటే ఏమైనా ఉన్నాడు? ఒక పోలీస్ బందోబస్తు ఉంటాడు, ఆయన అక్కడ గేట్ దగ్గరనే ఉంటాడు. పోలీస్ బందోబస్తు అంటే ఆయన మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క సెంటర్కి ఏమైనా సీసీ కెమెరా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కేవలం ఒక రూమ్లో, మా రూమ్లో మాత్రమే ఉంటుంది. పేపర్స్ ఓపెన్ చేయడం, తర్వాత ఇన్విజిలేషన్ అవుటర్లో ఏమీ ఉండదు. అవుటర్లో ఉండదు. ఓన్లీ మా ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు, బయట ఉండాలనేది ఏం లేదు. ఏర్పాటు ఉంటే ఒకవేళ చేయమని అన్నారు. గేట్ నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది మాత్రం, లోపల మాత్రం కంపల్సరీగా అండర్ సీసీ కెమెరాల ద్వారానే మేము పేపర్లు ఓపెన్ చేయడం కానీ, తర్వాత డిస్పర్స్ చేయడం కానీ, ఇన్విజిలేషన్ డ్యూటీ డిప్ ద్వారా తీయడం కానీ, అవన్నీ 8:30కే స్టార్ట్ చేస్తాం. 12:30 1 వరకు పేపర్ ప్యాకింగ్ వరకు 1 వరకు సీసీ కెమెరా లోపల హ్యాండ్ ఓవర్లోనే పనిచేస్తాం. సో థ్యాంక్స్ సార్, మీ యొక్క సమాచారం తీనంత పంచుకుని చాలా ధన్యవాదాలు. ఓకే సార్, మీరేమన్నా సార్ ఎగ్జామ్స్ విషయంలో ఎలా ఏర్పాట్లు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సార్ మా దగ్గర ఎంతమంది 152 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే సార్. ఇన్విజిలేటర్స్ 8 మెంబర్స్. ఓకే సార్. ఏర్పాట్లు వచ్చేసి పకడ్బందీగా ఉంది సార్. ఇప్పుడు కంప్లీట్గా గవర్నమెంట్ టీచర్స్ ఇక్కడ ఇన్విజిలేటర్ ఉన్నారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళంటే ఓన్లీ గవర్నమెంట్ దట్ పండిట్స్ పండిట్స్ ఎజిటీలు హై స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఓన్లీ ఎజిటీలు పండిట్లు మాత్రమే అలాట్ చేయడం, ఎజిటీలు మ్యాక్సిమంగా. సో ఇదండి ఈరోజు నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలోని తెలంగాణ
మోడల్ స్కూల్లో 10వ తరగతి ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ సెంటర్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి, అదేవిధంగా ఇక్కడ ఎంతమంది అయితే విద్యార్థులు పాల్గొన్నారో వాళ్ళ గురించి క్లియర్గా ఉన్నటువంటి సిబ్బంది చాలా క్లియర్గా సమాచారం ఇచ్చారు. T9 న్యూస్తో బాలరాజ్, నారాయణపేట. థ్యాంక్ యూ. చాలా ఈజీ వచ్చింది. పార్ట్ మీద ఈజీగానే ఉంది. చదివిన వాళ్ళకైతే చాలా ఈజీ, చదవని వాళ్ళకైతే చెప్పలేము. నాకు తెలిసి 70 అప్పుడు